గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డే 3 వాయనాడ్ హాస్ బీన్ స్టార్టెడ్. ఈరోజు అయితే మనం వాయనాడ్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, బైక్ స్టార్ట్ చేస్తాం కొద్దిగా, ఎందుకంటే ఈరోజు చాలా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా బందీపూర్ ఫారెస్ట్కి 5 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉన్నాం. 5 కిలోమీటర్స్ అంటే మోస్ట్లీ ఒక 4 to 5 minutes పడుతుంది. అందుమించి అయితే ఒక టైం పట్టదు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల ఏమేమి చూస్తారో మీరు ఒక్కసారి చూడండి. ఎలిఫెంట్స్ కానివ్వండి, ఏది కనబడ్డా మీకైతే కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. లగేజ్ మొత్తం మౌంట్ చేసేసిన బండికి, జస్ట్ ఏమేమి పెట్టుకున్నాను ఒకసారి చూడండి. ఇదిగో టాప్ బాక్స్, సైడ్ బ్యాగ్స్ అయిపోయినాయి, సాడల్ బ్యాగ్స్, ఇది హెల్మెట్. ప్రవీణ్ వచ్చినట్టే జాకెట్ వేసేసుకుంటూ వెళ్ళిపోతాం. హార్డ్లీ ఇంకొక 5 minutesలో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం కావచ్చు. డే 3 బైక్ స్టార్ట్ చేసినాం. గ్లౌజులు కూడా వేసేసుకున్నా, అన్నీ చెక్ చేస్తున్నాం. ఇక్కడ నేను చాలామంది రైడర్స్ని చూస్తున్నా, అందరం వెళ్తున్నాం. అందరి ప్యాషన్ ఒకటే కావచ్చు, డెస్టినేషన్ ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ప్రజెంట్ అయితే బందీపుర ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఎక్కడి నుంచి ఏ వైల్డ్ యానిమల్ వస్తుందో తెలియదు, బట్ నాకు తెలిసి ఇది నేను అనుకున్న బందీపుర ఫారెస్ట్ అయినా. ఎందుకంటే బందీపుర ఫారెస్ట్కి కమాన్ ఉంటుంది. ఆ కమాన్ ఇక్కడ ఉందా లేకపోతే ముంగట ఉందా అంతా తెలియదు. ఒక్కసారి కనిపిస్తే ఆడొక్కటి సెల్ఫీ లేదా ఫోటో తీసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం బందీపుర డీప్ ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ సిగ్నల్స్ అయితే ఏం లేవు. ఇంకా డీప్ ఫారెస్ట్ లోపలికి ఇంకో కొంచెం అయితే వెళ్ళిపోతాం, ఎంటర్ అయిపోతాం డీప్ ఫారెస్ట్ లోపలికి. అసలు ఒక్క పాయింట్ కూడా సిగ్నల్ లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా జరిగితే ఇన్ఫామ్ చేయడానికి దిక్కు కూడా ఉండదు. సోలో రైడ్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోండి. కానీ ఈ సోలో రైడ్లోనే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది తెలుసా, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఒక్క సోలో రైడ్ కొడితే నీ లైఫ్ మీద నీకే గ్రిప్ వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ నువ్వు ఎదుర్కొనగలుగుతావు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మెయిన్ బందీపూర్ ఫారెస్ట్ అక్కడ సైడ్ ఉంది, అంటే ఎంట్రన్స్ ఆర్చ్ తోటి ఉంటుంది, అది అక్కడ సైడ్ ఉంది. కానీ మేము సైడ్ డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి వెళ్తున్నాం. ఇది కూడా బందీపూరనే, లాంగ్ ఉంటుంది కదా, కాకపోతే సైడ్ వే నుంచి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి పోతే వైల్డ్ యానిమల్స్ చూడలేం. బందీపూర్ టైగర్ రిజర్వర్ పాయింట్, మన మెయిన్ బందీపూర్ టైగర్ రిజర్వర్ పాయింట్లోకి ఎంటర్ అవుతున్నాం. మేబీ ఇప్పుడు ఉండొచ్చు అస్సలైన సినిమా. ఇది 47 kilometers ఉంది. అంటే ఫారెస్ట్ మొత్తం వచ్చేసి 68 kilometers ఉంది. అందులో మనం కొంచెం కవర్ చేసినాం 20 kilometers దాకా. అదిగో జింకలు, దేవుడు మన మొర ఆలకించాడు. అదిగో జింకలు, అవి మననే చూస్తున్నాయి. ఏనుగులు ఇంకా కనపడలేదు, జింకలు కనపడ్డాయి. వెల్కమ్ టు కేరళ స్టేట్ నేషనల్ వే 212. ప్రజెంట్ అయితే మనం కేరళ లోపలికి ఎంటర్ అయిపోయినాం. కర్ణాటక ఫారెస్ట్ ఒక ఎత్తు అయితే కేరళ ఫారెస్ట్ ఒక ఎత్తు. ఎందుకంటే కేరళ ఉండేదే మొత్తం ఫారెస్ట్ లోపల. అక్కడ ఏనుగులు ఉన్నాయి, అదిగో తినుకుంటున్నాయి. ఏనుగులు చూడాలనుకున్నాం, చూసినాం. అదిగో అది ఇటు వస్తున్నాయి. సిగ్నల్ లేదు, ఒక స్మార్ట్ ఫోన్ లేవు, ఏం లేకుండా ఇక్కడ ట్రైబల్స్ ఎలా ఉన్నారంటే ఈ హ్యాట్స్ ఆఫ్. కానీ ఎక్కడ ఉన్న జింకలు అయితే విమోత్సవంగా ఉన్నాయి. ఏనుగులు ఇప్పుడే చూసినాం, ఇంకా ముంగట కూడా ఇంకా ఏనుగులు ఉండొచ్చు. ఈ డీప్ ఫారెస్ట్లో సోలో రైడింగ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడే మా ఎంట్రీ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారో తెలియదు. వెహికల్ నెంబర్ నోట్ చేసుకున్నారు, పేరు తీసుకున్నారు, మొబైల్ నెంబర్ తీసుకున్నారు, ఎందుకో తెలియదు. ఇవన్నీ తీసుకున్నారు. మరి చాయ్ టిఫినా? టిఫిన్ చేద్దాంపా. ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపించింది, ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరిపోదాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫారెస్ట్ లోపల నుంచి బయటకు వచ్చేసినాం. కేరళ మొత్తం ఇప్పుడు ఇలాగే ఉంటుంది. మంచి మంచి ప్లేసులు చూడాలి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ పోరాడు
చూడగానే వచ్చి చెయ్యి ఊపుతూనే ఉన్నాడు ఇక్కడ వచ్చి. మెయిన్ సిటీ కాకపోవచ్చు, బట్ సిటీనే. ఇది చిన్న సిటీ అయినా కానీ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఉంది. కానీ ట్రాఫిక్ కూడా ఒక రూల్స్ తోటి ఉన్నాయి తెలుసా. ముంగట బండి ఉంటే స్లో, ఓవర్టేకింగ్ ఏం లేదు. ముంగట ఒక బండి ఉందంటే వెనకాల కంపల్సరీ ఆగుతున్నాయి బండిలన్నీ. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయినా కానీ ఏదైనా రూల్స్ చాలా బాగా నచ్చినాయి అమ్మ. అప్పుడప్పుడు అనిపిస్తుంది వచ్చి కేరళలో ఉండాలని. వాయనాడ్ సిటీకి వచ్చినాం కానీ మేము ఏదో రాంగ్ లొకేషన్కి వెళ్తున్నాం అనిపించింది. తర్వాత అతనికి ఎవరో రోడ్డు మీద కలిసిండు. అతన్ని అడగంగా హిందీ కొంచెం ఇంగ్లీష్ మొత్తం మిక్స్డ్ చేసి మాట్లాడితే 3-4 ప్లేసెస్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఒక 2 ప్లేస్ మాత్రమే మీకు ఇక్కడ సైడ్ ఉన్నాయి. 2 ప్లేసెస్ స్కిప్ చేసినా పర్లేదు. 3 ప్లేస్ ఇటు సైడ్ ఉన్నాయి. అటు సైడ్ వెళ్ళండి, మీకు సన్సెట్ వ్యూ కూడా దొరుకుతుంది అని చెప్పిండు. సో వెనకకి వెళ్తున్నాం. ఫస్ట్ బురా కేవ్స్ అటు సైడ్ వెళ్ళినాం, ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చినాం. ఇప్పుడు తీరా చూస్తే మళ్ళీ ఈడక్కల్ కేవ్స్కే వెళ్ళండి, అది మోస్ట్ ఫేమస్ ఇక్కడ అని అంటుండు. మళ్ళీ ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి. చూడండి ఎంత డౌన్లోకి ఉందో, పోతా అంటే పోతూనే ఉంది డౌన్లోకి. ఎలా ఉన్నాయో చూడండి, అన్నీ కేరళ స్ట్రీట్స్ అనమాట. అదిగో ఈ హౌస్ బాగుంది ఎవరితో కానీ. ఎక్కుడంటే చాలా కష్టం. ఓ అజ్జా, అదిగో లోయ, మొత్తం లోయ. ఈ కొండ బండి ఫస్ట్ గేర్ మీద ఎక్కుతుంది చిన్నగా. ఏంటి రోడ్లు ఘోరంగా ఉన్నాయిగా. పార్కింగ్ నెంబర్ 3. బండి చచ్చిపోతుంది ఈ విధంగా పోతే మాత్రం. షట్ 3 ముందా, ఏముందో తెలియదు ఇక్కడ. బట్ మేమైతే రానైతే వచ్చినాం. పార్కింగ్ నెంబర్ 3 ఎక్కడ ఉందో తెలియదు. పార్కింగ్ నెంబర్ 3 ఏది 4 ఇది. మొత్తానికైతే ఇడకల్ కేవ్ దగ్గరకు వచ్చేసినాం. ఇది పార్కింగ్ నెంబర్ 3. ఇక్కడ పార్కింగ్ చేయాలా. 950 మీటర్స్ ఇంకా పైకి నడుచుకుంటూ కూడా ఒక బోట్ 1 కిలోమీటర్. పే వాష్రూమ్స్ అయితే అది అక్కడ ఉన్నాయి. పర్ పర్సన్ 10 రూపీస్ అంట. ప్రజెంట్ అయితే ఇడక్కల్ కేవ్స్ దగ్గర ఉన్నాం. పైకి రావడానికి అయితే ఎంతో కష్టపడ్డాం. ఒక్కసారి అది రావడానికి వ్యూ చూపిస్తా, ఒక్కసారి చూడండి. ప్రవీణ్ గడ్ అయితే ఆ స్లోప్ ఎక్కలేక చచ్చిపోయాడు. ఇంకా పైకి ఎక్కాలి. డౌన్ ఉంది కదా, కిందికి ఇంకా డౌన్ ఉంది. ఆ పైకి వెళ్ళి ఇదిగో ఇలా స్లోప్ పైకి ఎక్కాలి. ఎంత లాంగ్ ఉందో తెలియదు. ఇడక్కల్ కేవ్స్ దగ్గర వచ్చేసినాం. ఇంకొక కొంచెం ముంగడికి వెళ్తే అయిపోతుంది ఇడక్కల్ కేవ్స్. కానీ ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఎక్కడ ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ స్పైసెస్. మన దగ్గరనైతే పట్టించుకోం కానీ ఇక్కడ బ్లాక్ పెప్పర్ విచ్చలవిడిగా ఉన్నాయి చెట్లకి. ఎంత అంటే అంత ఉన్నాయి. నాకేమనిపించింది అంటే ఇక్కడ తీసుకొని మా ఇంటికాడ పెట్టుకోవాలి. మా ఇంటికాడ పెట్టుకుంటే మా అమ్మ డైలీ తీసుకుంటుంది మిరియాలు. మీకు చూపిస్తాను నేను. ఇంకా కొంచెం ముంగడుకుంది, కొంచెం దూరమే. మొత్తానికైతే ఇడక్కల్ కేవ్స్కి వచ్చేసినాం. ఒక్కసారి వే చూడండి పైకి ఎక్కేది. ఇదిగా అంత పైకి ఎక్కాలి, ఇక్కడ పై దాకా ఎక్కాలి. ఇదంతా ఈ స్మాల్ వే నుంచి పైకి ఎక్కాలి. ఇది కరెక్ట్ వేనా తెలియదు. చలో డూ ఇట్. పైకి ఎక్కాలి. చమా 1 అవర్ కష్టపడి ఇంత పైకి ఎక్కిన, ఇంకా పైకి ఎక్కాలి. ఇంత దూరం వచ్చి ఎక్కుతున్నాం, యాద్ చేస్తున్నాం. అంతా మీకోసమే మీకు చూపించాలని. మీరు చేయాల్సింది ఒకటే,
Do subscribe my YouTube channel. This is Suresh Kanti Vlogs. Finally కేసు దగ్గరకు వచ్చేసాం. This is the entry. ரொம்ப பேலன்ஸிங்காக இருக்கும். அது பார்க்க நமக்கு அப்படி தெரியாது. ஏன்னா அது கீழே கொஞ்சம் కేసు లోపలికి వచ్చేసినాం. చూస్తున్నారు కదా, దీనికి ఇడక్కల్ కేవ్స్ అని నేమ్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అది అంతా దీంతో చెక్కినట్టున్నారు. ఇది ఎన్ని సంవత్సరాల పురాతనం ఏందో తెలియదు. లాంగ్వేజ్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. మీకు ఎవరికైనా తెలిసినట్టే డెఫినెట్గా కామెంట్ చేయండి. మొత్తం రాక్ మొత్తం అలాగే ఉంది, గుహ మొత్తం. టైం వచ్చేసి 2:30 అవుతుంది. కనీసం ఈరోజు ఇంకో 2 ప్లేసెస్ మాత్రమే కవర్ చేయగలుగుతాం. తర్వాత సన్సెట్ దగ్గరికి వెళ్ళిపోదాం. వర్షం వచ్చేటట్టు ఉందంట. ఇక సన్సెట్ అవుతుందో అదో ఒకసారి అక్కడికి వెళ్ళాక చూద్దాం. भूकंप से पत्थर पट के बच गया था कि ऊपर से आके एक पत्थर उधर फंसा हुआ इन बिटवीन द स्टोर को मलयालम लैंग्वेज में एडक्कल बोलते हैं. इन बिटवीन एडा स्टोर मीन्स कल्ले, इसलिए कि इसी जगह की एडक्कल केव नाम आया. 6000 साल पहले स्टोन एज के ऊपर से सी जगह रॉक शेल्टर जैसे यूज़ किया, मान लो घर जैसे. सेम लैंग्वेज नहीं था, लैंग्वेज पर्पज के लिए पत्थर के जो पत्थर में बना हुआ चित्र यूज़ किया. ये आगे आइए. ट्राइबल ये उनको फ्रंट साइड फोटो, सेम उनको बैक साइड ही है. ये फ्रंट साइड भी हो गया, ये बैक साइड भी हो गया. सीधे ऊपर वन लेडी विथ चाइल्ड, लेडी है तो साइड चाइल्ड नहीं है. लेडी हाथ से सपोर्ट किया हुआ साइड पे. ये ఇంకా ఆ నుంచి అదంతా దిగి కిందికి వెళ్ళాలి. 2 పాయింట్స్ అయితే కంపల్సరీ కవర్ చేసి సన్సెట్ వ్యూకి వెళ్ళిపోవాలి. రైనీ సీజన్ అంట, మరి చూడాలి. 2 days రైన్ ఉందంట. వీళ్ళు తానక దగ్గరనే. ఈజ్ మిస్టర్ అర్జున్ రెడ్డి. Come on, I'll show one thing. Come here. There's the black pepper tree. Whole black pepper trees. అది కనిపిస్తుంది కదా మొత్తం, అదిగో అది మొత్తం బ్లాక్ పెప్పర్ ట్రీ. అది ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. మా అమ్మకి తీసుకొని ఎండబెట్టి కూరలో వేసుకోవచ్చు. బ్రో, యూ నీడ్ టు సమ్ స్టఫ్ క్లైంబ్ ఇన్ ద इडक्कल क्लेव्स and otherwise घर पे सो जाओ, बस हो जाएगा. ఇడకిల్ క్లేవ్స్ దగ్గర ఇక్కడ ఒక టీ షాప్ ఉంది. అందులో నేను పర్చేజ్ చేసింది అరేబియన్ టీ అంట, గ్రీన్ టీ. ఇవి 2 తీసుకున్నా. అదిగో కొంచెం శాంపుల్ ఇవ్వమంటే ఇచ్చాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హై గ్రౌండ్ టీ. వాట్స్ యువర్ నేమ్? కన్నకెన్. ఈయన టీ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఏమేమి తీసుకోవాలని చెప్పేసి. మీరు ఏదైనా టీ తీసుకోవాలంటే మాత్రం ఇది హై గ్రౌండ్ టీ అని మాత్రం ఉంటుంది, అది తీసుకోండి. ఇన్ కేస్ ఇడక్కిల్ వెళ్ళే దారిలో కేవ్స్కి బిఫోరే ఒక డౌన్లో ఉంటుంది ఇతని షాప్. దిస్ ద షాప్, కార్తిక్ స్టోర్స్ అని. కంపల్సరీ ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ తీసుకోండి. 2 ప్యాకెట్స్ శాంపిల్ పీస్ కూడా ఇచ్చాను. అదొకసారి వెళ్ళినాక ట్రై చేస్తాం. ఇది శాంపిల్ పీస్ చూడండి. ఇది ఫ్రీగా ఇచ్చిండు. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ దాకా ఉంటుంది, బట్ మాకు ఫ్రీ అయితే ఇచ్చాను. సో ఇడకి ప్లేస్ అయిపోయింది. ఇంకొక ప్లేస్ విజిట్ చేద్దాం. విజిట్ చేసి అక్కడి నుంచి అటు బ్రేక్ తీసుకుందాం. ఇక లాస్ట్ ఇంకొక ప్లేస్ విజిట్ చేసి బ్రేక్ తీసేసుకుందాం. ఇక చాలా ఈ రోజుతోటి. నెక్స్ట్ మనం వెళ్ళబోతుంది కారాపువా డ్యామ్ అన్నమాట. అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయంట, అవి చేసుకుందామని వెళ్తున్నాం. చూద్దాం యాక్టివిటీస్కి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో. ఇప్పటికే తడిచి మోపడవుతుంది పైసలన్నీ. క్యాంపింగ్ ప్లేసెస్ ఉంటే అక్కడనే టెంట్ వేసుకుందాం. వర్షం పడేలా ఉంది, పడేలా కాదు ఆల్మోస్ట్ పడుతూనే ఉంది. అక్కడికి వెళ్ళాక ఒకసారి మీకు విజిట్ చేసి చూపిస్తాను. మాకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది డ్యూ టు దేర్ రోడ్ వర్క్ జరుగుతుంది. అక్కడ రోడ్ వర్క్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మాకు మొత్తం ఆపేశారు. లేటెస్ట్ మిషన్స్ అనుకుంటా. రోడ్ పక్కన సేఫ్టీస్ ఏం లేవు,
బండి పడ్డదంటే డైరెక్ట్ లోయలకే పాడే. అదిగో ఇక్కడికి వచ్చేసినాం. అది జెయింట్ వీల్స్ లాంటివి ఉన్నాయి. అమ్మో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. బైక్ పార్కింగ్ ఎక్కడో తెలియదు. బైక్ పార్కింగ్ మేబీ ముంగోటి ఉండొచ్చు. పోయి చేసేది కూడా ఏం లేదు. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక ఏ కారాపురం వద్దు ఏమొద్దు పో. ఇదేమొద్దని చెప్పేసి ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం బ్యాక్ టు. ఏదైనా టెంట్ వేసుకునేకి ప్లేసెస్ ఉంటే అడుగుదాం, లేదంటే ఏదైనా రూమ్ తీసుకొని ఈరోజుకి స్టే చేసి ఎడిటింగ్ చేసుకుందాం. ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. ఈరోజుతో ఇది ఆపేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ అయ్యి ఒక 2-3 ప్లేసెస్ చూసి అటు నుంచి అటు వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, టుడే రియాలిటీ చెక్. వాయనాడ్లో చాలా ప్లాన్ చేశాను, బట్ ఓన్లీ ఇడకల్ కేవ్స్ మాత్రమే విజిట్ అయ్యాను. సమ్టైమ్స్ ట్రావెల్స్లో ప్లాన్ వర్క్ అవ్వవు, బట్ డస్ నాట్ మీన్ జర్నీ ఈజ్ వేస్ట్. దాంతో జర్నీ అంతా వేస్ట్ అయిందని అనుకోదు. ఇడక్కల్ కేవ్స్ దగ్గరనైతే నాకు చాలా టైం వేస్ట్ అయింది. నడవడం, క్లైంబింగ్ చేయడంతో చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ వచ్చేసి వాయనాడ్ దగ్గరే ఉన్నాం. వాయనాడ్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. సోలో ట్రిప్ అంటేనే ఫ్రీడమ్, బట్ మిస్టేక్ కూడా మన రెస్పాన్సిబిలిటీనే. సో ప్రజెంట్ అయితే క్లియర్. ఇప్పుడు వాయనాడ్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ మునార్ టార్గెట్ పెట్టుకున్నా. కొత్త రోడ్స్, న్యూ మౌంటైన్స్, న్యూ ఎనర్జీ అయితే ఏం లేదు. ఒక 50 to 60 కిలోమీటర్స్ దాటిన తర్వాత రూమ్ తీసుకొని స్టే చేద్దాం అనుకుంటున్నాం. కంపల్సరీ అయితే రూమ్ స్టే కావాలి. సో దెన్ అంటిల్ బాయ్. సన్సెట్ చూడండి గాయస్, మస్తు ఉంది తెలుసా ఈ వ్యూ. ఇంకా అక్కడ ఒక వ్యూ ఉండే, ఆ వ్యూ కానీ చూపిద్దాం అనుకున్నా, బట్ మాకు టైం లేదు. మేము ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మునార్కి చేరుకుంటాం. మొత్తానికైతే ఫిక్స్ చేసేసారు. ఓకే, మొత్తానికైతే ఫిక్స్ అయిపోయింది నా టైర్. చూడాలి ఇప్పుడు. నిజంగా ఈ తిరుపతి ఘాట్ రోడ్స్ అనుకున్నా, తిరుపతి ఘాట్ రోడ్స్ కంటే ఈ వాయనాడ్ ఘాట్ రోడ్స్ ఉన్నాయి చూడు, ఎంత ఘోరంగా ఉన్నది తెలుసా. మూలం మలుపులు ఇట్లా 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 కింద దిగుదాం, మళ్ళీ ఇట్లా దిగుతాయి, మళ్ళీ దిగుతాయి. ఒక్కసారి చూడండి. అక్కడి నుంచి అదంతా తిరుక్కుంటే ఇటు వచ్చినాం. ఇదంతా రోడ్డు ఇట్లా కరువులు ఉంది. ఇప్పుడు చూపిస్తా చూడు. తిరుపతి శ్రీశైలం కంటే ఘోరంగా ఉంది తెలుసా ఇక్కడ. ఇవి ఈ ఘాట్ రోడ్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో కూడా తెలియదు. పోతూనే ఉంది. కరువులు అయితే భీమోత్సవంగా ఉంది. కరువులు ఇదిగా